నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక జడ్పీ గ్రౌండ్లో స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఎగరవేసి జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. కొద్దిసేపటి వరకు ఆయన క్రికెట్, పలు రకాల క్రీడలను ఆడి అందరినీ అలరింపచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ఆర్డీఓ సేనా నాయకు, అధికారులు, ఉపాధ్యాయులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. మీరు అలా నిలబడ్డారు, అలాగే వెళ్ళండి. భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా ఎంపీడీఓ గారికి 16 సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, ఆ యొక్క మిగతా సిబ్బంది కావచ్చు, అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని మీ సచివాలయం పరిధిలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా అడ్వాన్స్ గా వచ్చేటట్టు దయచేసి చూసుకోండి. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల దాకా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి కుటుంబ వాతావరణము, స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగేటట్టుగా ముఖ్య అతిథి మన శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు, అధికారులు, పాత్రికేయ మిత్రులు, క్రీడాకారులు, అదేవిధంగా ఆడియన్స్ అందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలో అంటే సచివాలయం స్థాయిలో జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం దాదాపుగా వారం నుంచి 10 రోజుల పాటు ఈ గ్రౌండ్ లో కొనసాగుతుంది. సుమారు మనకు 702 టీములు ఉన్నాయి, 454 మ్యాచెస్ ఉన్నాయి. ఈ రోజు పూర్తిగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ఈ 3 ఆటలకు సంబంధించి మన కాన్స్టిట్యున్సీలో జరుగుతాయి. కంటిన్యూగా ప్రతి ఒక్క అధికారి కూడా, సచివాలయంలో ఉండే ప్రతి ఒక్క అధికారి కూడా ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పామో ఆ బాధ్యతలను వారు చూసుకుంటూ ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి గ్రౌండ్ దగ్గర కూడా ఒకరు లేదా ఇద్దరు ఆడుదాం ఆంధ్ర, ఇది మనందరి ఆట. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలని, ఒక చదువు ఒకటే కాదు, చదువుతో పాటు క్రీడలు ఇవన్నీ కూడా వాళ్ళు సమర్థవంతంగా పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దాన్ని ఈరోజు డిసెంబర్ 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారితో ప్రారంభించబడింది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా మనమంతా కూడా ఈరోజు ఈ క్రీడలను ప్రారంభించుకుంటాను. ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న ముఖ్యంగా ఈ క్రీడలని దగ్గరుండి చూసుకుంటున్న కన్వీనర్ చిరంజీవి గారికి, అదేవిధంగా కోఎక్స్ పీఈటీస్ కు, అదేవిధంగా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేస్తున్న
క్రీడాకారులందరికీ, మీడియా సోదరులకి, కావలి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా అన్ని మండలాల్లో ఈరోజు ఈ క్రీడలు ప్రారంభిస్తున్నారు. ఆ క్రీడలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.